కూడా క్రాస్ రోడ్ లో మహీంద్రా షోరూమ్ లో ఫైర్ అవుతుందని మనకి ఫైర్ కంట్రోల్ రూమ్ లో 10:04 కి నైట్ 10:04 కి కాల్ రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఫస్ట్ మాదాపూర్ వెహికల్ ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ వస్తే మీరు చూస్తే ఫస్ట్ వెనక బ్యాక్ సైడ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ మెజనైన్ అనమాట. లోపల మెజనైన్ ఫ్లోర్ ఉంది. మెజనైన్ ఫ్లోర్ లో బండ్లు ఏం పెట్టలేదు, గ్రౌండ్ మొత్తం బండ్లు పెట్టేసి ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ నుంచి ఫైర్ స్టార్ట్ అయినట్టుగా మేము అనుకుంటున్నాం. ఇంకా కంప్లీట్ గా రీజన్ ఏంటి, షార్ట్ సర్క్యూట్, ఎలక్ట్రికల్ రీజన్, ఏ రీజన్ అనేది ఇంకా మనకు లోపలికి వెళ్తే కానీ తెలియదు. ఇంకా ఎక్కువ స్మోక్ ఉంది కాబట్టి. సో బ్యాక్ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది. మా వెహికల్స్ వచ్చేసరికి బ్యాక్ నుంచి ఫైర్ అయింది. దాని తర్వాత పక్కన ఇంకొక థార్ వెహికల్ ఉండటం వల్ల అలా ఫైర్ ముందుకు స్ప్రెడ్ అవుతూ జరగడం జరిగింది. సో టోటల్గా 8 వెహికల్స్, మాదాపూర్ నుంచి 2 వెహికల్స్, బ్రాంటో స్కై లిఫ్ట్, పంజగుట్ట, రాజేంద్ర నగర్, వెట్టునాగులపల్లి, సో మొత్తం 8 వెహికల్స్ వర్క్ చేసినాయి. సో ఫైర్ అంతా కంట్రోల్ అయిపోయింది. ఫర్దర్ ఎక్స్టెన్షన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అటు సైడ్ మీకు ఓయో రూమ్స్, హోటల్స్ ఉన్నాయి. సో ఆ ఫైర్ స్టార్ట్ అవగానే ముందు ఓయో రూమ్స్ ఒక 100 మంది దాకా ఉన్నారంట. వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయించాము. సో ఎలాంటి క్యాజువాలిటీస్ కానీ, ఎలాంటి ఇంజురీస్ కానీ, లైఫ్ లాస్ కానీ ఎలాంటి ఏమీ జరగలేదు. సో ఫైర్ ఎక్కడికి స్ప్రెడ్ కాలేదు. బిల్డింగ్లోనే కన్ఫైన్ చేసి ఫోర్ సైడ్స్ నుంచి 8 వెహికల్స్ వచ్చాయి. ఒక్కొక్క సైడ్ నుంచి 2 వెహికల్స్ ఫైట్ చేసుకుంటూ ఫైర్ ఎటు స్ప్రెడ్ కాకుండా అక్కడే కన్ఫైన్ అయ్యేలాగా ఫైర్ని పుట్ ఆఫ్ చేయడం జరిగింది. అర్థం కాలేదు సార్. అంటే ఇది అది వేరే ఇష్యూ అండి. ఇది మన హైట్ G+6 మీటర్స్ 7 మీటర్స్ హైట్ ఉంటుంది కాబట్టి దాని సెట్ బ్యాక్ రిక్వైర్మెంట్, వెహికల్ మూవ్మెంట్ అండ్ సెట్ బ్యాక్ రిక్వైర్మెంట్ ఉండదు. బట్ మిగతా మన వెహికల్స్ ముందు నుంచి ఫైట్ చేయడం జరిగింది. మొత్తం 8 వెహికల్స్ అండి. మొత్తం 8 వెహికల్స్ టర్న్ అవుట్ చేసాము. 8 వెహికల్స్. సో చుట్టుపక్కల ఉన్న హైడ్రెంట్స్ కూడా వాడాము. సో ఫైర్ కంప్లీట్గా పుట్ ఆఫ్ అయిపోయింది. అక్కడక్కడ స్మోక్ వస్తుంది. అది కూడా తొందరగా ఒక హాఫ్ అన్ అవర్లో ఫైర్ మొత్తం ఇది అయిపోతుంది. కాజ్ ఆఫ్ ఫైర్ ఇంకా తెలియదు. క్యాజువాలిటీస్ లేవు, ఎలాంటి ఇంజురీస్ కూడా లేవు. 2 అవర్స్ పట్టిందండి. 2 అవర్స్ పట్టింది. చాలా కార్స్ ఉండటం వల్ల కార్లో బ్యాటరీస్ ఉంటాయి, మళ్ళీ మీకు అన్ని వేరే ఉంటాయి కాబట్టి యాక్సెసరీ అని బాగా కంబస్టబుల్ యాక్సెసరీస్ ఉంటాయి కాబట్టి 2 అవర్స్ పట్టింది. ఫైర్ మొత్తం కంట్రోల్ అయిపోయింది. ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ఎవరు లేరంటండి, ఎవరు లేరు. మా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడు ఆ టైంలో ఎవరు లేరు. సో బయట ఎవరో పబ్లిక్ చూసి ఫైర్ అవుట్ అని చెప్పి మా ఫైర్ కంట్రోల్ కాల్ చేయడం జరిగింది. అన్ని డ్యామేజ్ అవ్వలేదండి. నాకు తెలిసి 6-7 వెహికల్స్ డ్యామేజ్ అయినాయి. లోపల ఇంకా మన చీకటిగా ఉంది, కరెంట్ లేదు కాబట్టి చీకటిగా ఉంది. మనం అంతా ఇంకా క్లియర్ చెప్పలేకపోతున్నాము. బట్ ఒక సబ్స్టాన్షియల్గా 4-5 వెహికల్స్ మాత్రం డిస్ట్రాయ్ అయిపోయింది బాగా. థ్యాంక్ యూ.